ఎంతసేపు అయ్యా శిల్పి కొంగ చెప్పం విగ్రహం తయారు చేయాలంటే ఓపిక పట్టాలండి. ఆ ముక్కు జాగ్రత్త. గెద్ద ముక్కుని వెక్కిరించినా అదే నా లక్కు. బాగా చెక్కు. నేను చెక్కేస్తాను. ఓహో, ఎస్పీ గారా ఏమిటిలా వచ్చారు? చెరువులోని చేపల్ని మింగిన కొంగకు ఎండ్రకాయ గుణపాఠం నేర్పింది. అక్రమ రవాణాతో దేశాన్ని దోచుకుంటున్న ఈ దొంగ కొంగకు శరవాణి బుద్ధి చెప్పడానికి వచ్చింది. ఈ కలియుగంలో నేను ధర్మరాజునని ప్రజలు నా విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. నేను అధర్మానికి పాల్పడతానని మీరంటే ఎవరు నమ్ముతారు? చీకటి వ్యాపారాలు చేసే నీకు శిలా విగ్రహం కాదు కొంగ జపం. చీకటి కొట్టులో బండ కొయ్యి వేయిస్తాను. ఏ ఆధారం లేకుండానే నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు. నీ లారీ డ్రైవర్లను రౌడీలను కన్సల్ట్ చేశాకే నిన్ను కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చాను. నాకు సంకెళ్ళు పడితే ఈ సిటీలో ప్రతి వాకల ముందు రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అలాగా? అయితే అన్ని ముంగిళ్ళు నిన్ను చూసేలా చేతులకు సంకెళ్ళు వేసి నడి వీధిలో ఈడ్చుకు వెళ్తాను. వేయండి సంకెళ్ళు. ఎవరు లోపల? నేనే. నేనే అంటే నువ్వు తాళి కట్టిన ఇల్లాలిని. నువ్వా? ముందు బయటికి రా. ఎలా రాను? అక్కడున్న చీర జగతి లేవండి. చేరండి వాళ్ళ. పట్టుకోవడానికి ఏదైనా పాత తిరిపిస్తాడమ్మా. చేరేం కర్మ. లంగా జాకెట్తో సహా అన్ని పట్టుకుపో. అయ్యో, ఏమిటో చేసిన పని? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు వచ్చావు. నీ పర్మిషన్ లేకుండా నీ బట్టలు నేను దానం చేశాను. అయ్యో, బట్టలు లేకుండా నేను ఎలా బయటికి రాను? లోపలికి వచ్చిన బయటికి వెళ్ళటం తెలీదా? నేను కళ్ళు మూసుకుంటాను, పరిగెత్తి పారిపో. అయ్యో, నువ్వు మూసుకోకపోయినా పర్వాలేదు. రోడ్డు మీద ఉన్న అందరూ మూసుకోవాలిగా. ఓహో అలాగా? అయితే నువ్వే కళ్ళు మూసుకుని పరిగెత్తు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. మూసేసుకున్నా. వచ్చేసాను. నిన్ను రమ్మన్నది ఎక్కడ కాదు, వెళ్ళి బయట. నేను వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు. మళ్ళీ రేగింది నీకు తిక్క నిన్ను. ఏమిటి నా లుంగి చొక్కా వేసుకున్నా? నీ చొక్కా నీ లుంగి. అబ్బా, నీ చొక్కా వేసుకుంటేనే ఇంత పులకరతగా ఉంది. ఇక నిన్ను తాకితే ఎలా ఉంటుంది? షాక్ కొడుతుంది, తట్టుకోలేవు. వెళ్ళి బయట. నిన్ను కట్టుకుంటే వెళ్ళడానికి కాదు. నువ్వు మాటలతో చెప్తా. వదిలు వదిలు. ఎవరి కుర్రాడు బలవంతంగా బయటకు గంటేస్తున్నారు? మీకు చీకట్లో వినపడదు, ఎలుగులో కనపడదు. అది మనమ్మయ్యేనండి. మనమ్మాయ? ఏమిటమ్మాయి, అల్లుడు గారితో కాపం చేయడం కోసం నువ్వు రౌడీ అయిపోయి ముష్టి యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ మీరు ముగ్గురు ఇంట్లో ఉన్నారంటే నిజంగా ముష్టి యుద్ధం మీతో చేయాల్సి వస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, అతనంత మాట అన్నాక ఇంకా ఏడెందుకే తల్లి, ఇంటికెళ్ళి హాయిగా ఐస్ ఫ్రూట్లు తిందాం. రాయే. నేను ఇంటికి రాను పిన్ని. ఎస్పీ గారు ఎక్కడ? ఎక్కడ ఎస్పీ గారు? ఎస్పీ గారు ఎక్కడ? నువ్వు తల్లి, ఇదేమిటమ్మా రౌడీ లెటర్స్ అడిగి నువ్వెంటలా రౌడీలా తయారయ్యావు? కట్టుకున్నవాడు నాతో కాపురం చేయడం లేదయ్యా. కాపురం చేయట్లేదా? అమ్మా, ఇది పోలీస్ స్టేషన్. నేరం చేసిన వాడిని పక్కలో దొయ్యగలను గాని ఏ నేరం చేయని నీ భర్తని నేనేం చేయలేను. హత్యలు చేస్తేనే నేరవా? అవును. దోపిడీలు చేస్తేనే నేరవా? అవును. కట్టుకున్నవాడు భార్యతో కాపురం చేయకపోవడం అది నేరం కదా? రూల్ ప్రకారం ఇది నేరం కాదు తల్లి. కాదా? భార్య భర్తల కాపురాన్ని సరిదిద్దలేని ఈ రూల్స్ ఎందుకు? ఈ చట్టాలు ఎందుకు? ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు? మీకు ఈ యూనిఫామ్ ఎందుకు? సత్య, వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. ఈ కుంకుమ బొట్టుని కేసు రాయమంటే రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. అది సరే గాని ఏమిటి అవతారం? నాకు న్యాయం జరిగేదాకా ఎన్ని అవతారాలైనా ఎత్తుతాను, ఎంతమంది చుట్టైనా తిరుగుతాను. నీకు జరిగిన అన్యాయం ఏమిటి? మెడలో కట్టిన తాళిని గౌరవించాలని ఆ రోజు నాకు చెప్పారు. కానీ కట్టుకున్న దాన్ని కంటికి పాపలా చూసుకోవాలని ఆయనతో చెప్పారు అత్తయ్య గారు. అత్తయ్య? అవును, ఆయన నిజంగానే మీ కొడుకులాగా ఆయన తరఫున వక్కలతో పుచ్చుకున్నారుగా. ఇప్పుడు చేయించండి మా కాపురం. పోలీసులు కారాగారాల సంగతి చూస్తారు గాని కాపురాల సంగతి, కార్య గదుల సంగతి చూడరమ్మా కోడల. కోడలా? కోడలా అని ఒప్పుకున్నారుగా. అయితే మా ఇద్దరిని ఒకే కారాగారంలో మీరు పెట్టండి. కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను. చూడమ్మా, బిడ్డకు ఆకలి తీర్చి తల్లి, భర్తకు అనురాగం అందించి భార్య బంధం పెంచుకోవాలి. నీకు నీ భర్తకు మధ్య రాజీ కుదర్చవలసింది మమతలే కాని
చట్టాలు పోలీసులు కాదమ్మా. అయితే అత్తగా అధికారం చూపెట్టి మా కాపురాన్ని నిలబెట్టండి. 10 నెలల్లో పండంటి మనవణ్ణి మీ చేతులు పెడతాను. ఏమన్నా? మళ్ళీ చెప్పు. 10 నెలల్లో పండంటి మనవణ్ణి మీ చేతులు పెడతాను. నువ్వు అన్నంత పని చేస్తావని నాకు తెలుసు. నా మనవడి కోసమైనా నేను తొందరపడాలి. పదవమ్మా కోడలా. మీరా ఏమిటి ఇలా వచ్చారు? నిన్ను అరెస్ట్ చేయడానికి. దేనికి? తాళి కట్టిన ఇల్లాలతో కాపురం చేయనందుకు. అది ప్రేమతో కట్టిన తాళి కాదు, పంతంతో కట్టిన తాళి. తాళిని పంతంతో కట్టినా ప్రేమతో కట్టినా అది వేదోక్తమైన వైదిక కర్మ. నువ్వు ఇష్టం లేకుండా కట్టినా పైన తథాస్తు దేవతలు మంత్రోచ్చాటన చేసే ఉంటారు. కానీ నేను మామా అని అనలేదు. ఆ పిల్ల మామా అనుకుంది. నీదే ఈ భామ అని కూడా అనుకుంది. మళ్ళీ వచ్చావా? ఏమిటి వేషం? నీకు తెలియదా? ఇవి మల్లెపూలు, ఇది తెల్ల చీర. నీకోసమే సింగారించుకొని వచ్చాను. ఇలాంటి వగలకు నేను లొంగను. వెళ్ళు. చూడండి అత్తయ్య, వెళ్ళిపోమంటున్నారు. భగవాన్, సత్య నిజంగా నిన్ను ప్రేమిస్తోందయ్యా. నీకేం తెలీదు, అదంతా నాటకం. లేదు, కట్టిన తాళిని గౌరవించి నీ మీద కేసు విత్డ్రా చేసుకుని నిన్ను విడిపించింది. నీకోసం అయిన వాళ్ళందరినీ విడిచి వచ్చింది. అవును బాబు, పాపం పిచ్చి పిల్ల ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ చేసింది. ఇంకా విరహంతో వేధించుకో. బుద్ధిగా కాపురం చెయ్యి. పద పద. వదలు. ఏమిటి మాట్లాడతాం? ఆ, నేరస్తుల్ని బంధించడం నాకు అలవాటు. మీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కాపురం చేయని నేరస్తులు. అందుకే ఈ రూమ్ లో బంధిస్తున్నాను. గుడ్ నైట్. థాంక్ యూ అత్తయ్య. గుడ్ నైట్. అత్తయ్య అత్తయ్య, మళ్ళీ ఏమైందమ్మా? పాలు ఇప్పుడే ఇచ్చేయాలా? అడిగినప్పుడు ఇవ్వాలా? ఛీ, పోకిరి పిల్ల, పో లోపలికి. అంతేనా? కథయంతో ఉన్నది ముందు, తొలి వలపు చేసే ముందు వల పెంచుకుంటాయి పూటకే. చెప్పరాని అతనాయే చెప్పకులే ఆ కళ్ళతో. భలే బంధనం చలో ఈ దినం. కలబడితే తొలిపొట్టు ఎత్తొస్తది, జత పడితే సరిహద్దు యాడుంటది. బజ్జున్న మా బుజ్జి కోడి ఇల్లెక్కి కూసింది అమ్మాయి. ఏదేదో అవుతుంది.
అనురాగం కావాలంట క్షణం క్షణం హత్తుకున్నా అనుక్షణం దాహాలంట చలి తీరక మతే తోవగా ఒడి చాలక ఒకే గోలగా కిలకిలల అందాల గిలిగింతలో కిటికీలు నెలవంక కవ్వింతలో గుట్ట